మేషరాశి జాతకులు ఆగస్టు మాసంలో 2వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున మేషరాశి జాతకులు మీకు కొన్ని ఆశ్చర్యకర మైండ్ బ్లాంకింగ్ విషయాలు తెలుస్తాయి. ఈ రోజున గ్రహస్థితి వలన ఇలా జరగబోతుంది. ఈ విషయాలు తెలియడం పక్క. ఇది జ్యోతిష్య పండితుల మాట. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఈ రోజున ఒక్కసారి తలుచుకోండి. తలచుకుంటూ కింద కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా ఉండాలంటూ ఆశీర్వదిస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున వీరికి గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఒక్కొక్కటిగా ఆ షాకింగ్ విషయాలు ఏమిటో తెలుసుకుందాము. పక్కగా ఇలా జరుగుతుందని పండితులు సైతం చెప్తున్నారు. అయితే ఏం జరగబోతుంది అనేది వివరంగా తెలుసుకుందాము. చాలా కాలం నుంచి ఈ రాశి జాతకులు ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని, ఒక సమస్యను ఈ రోజైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో అయితే చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇందువల్ల మీరు చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు, నమ్మిన వ్యక్తి వల్లే ఇటువంటి పరిస్థితులు రావడము చాలా ఆశ్చర్యపరుస్తుంది. మీ యొక్క బంధువుల్లో ఒకరి నుంచి ఒక నిందను కూడా మీరు ఈ రోజున మోయాల్సి వస్తుంది. మీరు మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే యత్నం చేస్తారు. వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించిన ప్రస్తావన వస్తుంది. అది మీకు తెలిసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మీరు చేయని తప్పుకి, పొరపాట్లకి మీ పైన నింద మోపబడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అనవసరపు వాదనలకు, చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఆర్థికంగా పూర్వగతి సాధించడానికి మీ ముందుకు ఎక్కువగా అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించిన మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో కూడా మీరు సక్సెస్ కాబోతున్నారు. ఇది వరకు ఈ రాశి వారు ఏ ఆదాయ మార్గం ద్వారా మీ లైఫ్ని, కుటుంబాన్ని లీడ్ చేస్తూ వస్తున్నారు. అందులో అదనంగా మీరు మరొక ఆదాయ మార్గాన్ని తోడు చేసుకునే అవకాశం ఈ రోజే కనిపిస్తుంది. ఈ రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు, చేర్పులు అయితే ఈ రోజే చేయబోతున్నారు. ఈ యొక్క జాతకం ప్రకారం దినఫలాల్లో షూరిటీ సంతకాల జోలికి మాత్రం వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లినా కానీ అవతల వ్యక్తిపైన పూర్తి నమ్మకం ఉండాలి. లేకపోతే వారిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోండి. శివారాధన ఈ రాశి జాతకులు నిత్యం తప్పనిసరిగా చేసుకోవడం, శివ భగవానుణ్ణి మనసులో నిత్యము కూడా జపించుకోవడం ఎంతో మేలుకర ఫలితాలు కలగచేస్తుంది. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మి ఎటువంటి నిర్ణయాలు ఈ రోజునే కాదు ఎప్పుడూ తీసుకోకూడదు. మన జీవితం ఎప్పుడూ రహస్యంగా, గోప్యంగానే ఉండాలి. ఎదుటి వారికి ఏది అర్థం కాకుండా ఉండాలి. ఒకవేళ అడిగిన మాటలతో దాటవేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క నిజాయితీని వారి వద్ద నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క కష్టానికి ప్రతిఫలితం మీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండండి. బంధం విషయంలో ఒక అడుగు వెనక్కే ఉండండి. ఓర్పును ప్రదర్శించండి. దురుసుగా ఉంచవద్దు. దురుసుగా మాట్లాడవద్దు. బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ కొంతమంది మనుషుల వలన, ఆకతాయిల వలన ఈ విధంగా మారబోతున్నారు. కావున ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఎంతో విశిష్ట ఫలితాలు కలగచేస్తుంది. అంతా మంచి